నేను ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేశానండి కెంట్ మల్టీ కుక్కర్. యాక్చువల్గా ఇది ట్రావెలింగ్ పర్పస్కి యూజ్ అవుతుందని ఆర్డర్ చేశాను. ఇదైతే ఈ ప్యాక్లో బాక్స్లో ఇలా వచ్చిందనమాట. అట్లా సేఫ్గానే వచ్చింది, బాగా వచ్చి కవర్లో ప్యాకింగ్ చేసి వచ్చింది. అండ్ ఇది ఒక వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు, 1 year వారంటీ అన్నట్టు ఇచ్చారు. చూడాలి. మరి దీంతో పాటు ఇది ఒక ఐటమ్ వచ్చింది. ఇది ఒక ప్లాస్టిక్ ఇచ్చింది కదా, ఇది ఒక లీడ్ లాగా. ఇది దేనికో అర్థం అవ్వట్లేదు నాకు ప్రజెంట్. అండ్ దీంతో పాటు ఇడ్లీ స్టాండ్స్ వచ్చాయి. ఇవి ఇడ్లీస్కి, మోమోస్కి, వీటన్నిటికీ యూజ్ అవుతాయి అట్టుంది. మోమోస్ ఇక్కడ రాసింది కదా ఆల్రెడీ. అండ్ ఇన్స్టాంట్ నూడిల్స్, బాల్స్, స్టీమ్స్ అని ఇడ్లీస్ ఉన్నాయి కదా, ఇందువల్ల అనుకుంటా ఇవి ఇడ్లీస్ పెట్టుకోవచ్చు. అండ్ ఒక ఎగ్ బాయిలర్ వచ్చింది. మొత్తం 1 2 3 4 5 6 ఎగ్స్ అవి పెట్టుకోవచ్చు. ఇంకా ఐటమ్కి వస్తే ఇది ఇలా ఉంది. ఇది కెంట్ బాగుంది చూడడానికి, లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. మల్టీ కుక్కర్ అంట. దీంట్లో మోడ్ హై, ఆఫ్, లో అని ఉన్నాయి. ఇండికేటర్ ఒకటి ఇచ్చున్నారు. అండ్ ఇట్లా వచ్చింది దీనికి కింద బేస్. కానీ దీనికి నాకు ఎందుకు అనిపిస్తుంది, కానీ వైర్ అయితే చాలా చిన్నది ఇచ్చారు. ఎక్స్టెన్షన్ ఇది చాలా లో ఉందన్నమాట. చిన్నది చాలా, అంటే ఎక్కువ దూరం అయితే రాదు, చిన్నది ఇచ్చారు వైర్. ఇది అదొకటి. మళ్ళీ బాగుంది డక్కన్, మూత చాలా బాగుంది. గ్లాస్ వేర్ ఇది. సో కొంచెం కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలన్నమాట గ్లాస్ వేర్ అది. అండ్ ఇన్నర్ వచ్చేసి చూసారు కదా, లోపల గిన్నె స్టీల్ బాగుంది. ఇది ఎలా వచ్చింది ఇంకా ఓకే, అంత క్లీన్గానే ఉంది, బాగా వచ్చింది. చూడాలి, టెస్ట్ చేయాలి దీన్ని ఇప్పుడు. నేనైతే మెయిన్ దీనికి ట్రావెలింగ్ పర్పస్ కోసం తీసుకున్నాను. ట్రావెలింగ్లో మాకు చిన్న పాప ఉంది. సో ఏంటంటే రైస్ ఏదన్నా పప్పు అట్లాంటి కిచిలాగా వండుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. చూడాలి, నేనైతే మెయిన్ రైస్ కోసమే తీసుకున్నాను. దీంట్లో ఒకసారి మనం రైస్ వేసి వండి చూడాలి ఎలా వస్తుందో. మరి వాటర్ అయితే బాయిల్ చేశాను, కానీ దీంట్లో ఆటో కట్ ఆఫ్ మోడ్ అయితే లేదండి. మామూలుగా అయితే దీని మీద రాస్తుంది ఏమని ఇచ్చిన్నారంటే, ఇక్కడ ఆటో కట్ ఆఫ్ మోడ్ అని, ఫీచర్ స్విచ్ టు క్లీన్, మల్టీ కుకింగ్ పర్పస్, స్విచ్ పవర్ బేస్, స్వియల్ పవర్ బేస్, ఆటో టర్న్ ఆఫ్ ఫీచర్ ఉంది. కానీ దీనికైతే లేదు, రావట్లేదు. అది ఆఫ్ అయితే అవ్వలేదు, నేనే ఆఫ్ చేశాను అదనమాట. బాగుంది చూడడానికి అయితే, లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ట్రావెలింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది. అంటే మనం ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక హోటల్ అయితే తీసుకుంటాము. హోటల్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈజీగా మనం ఏదైనా పెట్టేసుకున్న, పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కిచిడి లాంటివి మనం బయట ఫుడ్ అవాయిడ్ చేయడం కోసం పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చూడాలి మరి ఎలా పనిచేస్తుందో అన్నది. ప్రస్తుతానికైతే వాటర్ బాయిల్ చేశాను, బాగానే ఉంది. చూడాలి, రైస్ పెట్టి చూడాలి. మనకి మెయిన్ రైస్ కోసం ఇవన్నీ ఇడ్లీ ప్లేట్స్ అట బాగున్నాయి కదా. మోమోస్ కూడా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా అలా పెట్టుకోవచ్చు. ట్రావెలింగ్లో మనం ఎగ్స్ ఏదైనా తీసుకొని బాయిల్ చేసుకోవాలన్నా కూడా ఎగ్స్కి బాగుంటుంది. ఇలా ఉంది కదా, దీని లోపల వాటర్ మినిమం లెవెల్ వరకు, ఇక్కడ వరకు వాటర్ పోయాలనుకుంటా. వాటర్ పోసేసి అప్పుడు మనం ఇలా స్టాండ్ ఇలా పెట్టుకోవాలి. మోమోస్ పెట్టుకున్నప్పుడు ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిక్స్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. బాగుంది కదా, నాకైతే నచ్చింది. మోడల్ అయితే చాలా బాగుంది. మరి చూడాలి, మీరు కూడా చూడండి. నాకైతే నచ్చింది. మరి నాకు దీని పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు వర్క్ చేస్తుందో అన్నది అయితే చూడాలి నేను. ఓకే అండి, ఇప్పుడైతే నేను దీంట్లో రైస్ వండి చూద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అది జస్ట్ వాటర్ పడింది అండి. వాటర్ రైస్ అయితే వండి చూద్దాం. మోస్ట్ నేను ఇక్కడ ఈ కప్పు ఉంది కదా చిన్నది, టీ కప్పు, ఈ కప్తో
ఈ కప్ రైస్ తీసుకున్నాను. అంటే దీనికి ఎంత పడుతుందో నాకు అర్థం కావట్లేదు, రైస్ మరి ఎంతవరకు వస్తుందో అని. ఫస్ట్ అది ట్రై చేయాలి కదా, ఉడుకుతుందో లేదో, అందుకని అనమాట. సరే, ఈ కప్తో ఒక కప్ రైస్ తీసుకున్నాను. ఒక కప్ రైస్ తీసుకొని దీనికి 3 గ్లాసెస్ వాటర్ పోసాను. దీనికి 3 కప్స్ వాటర్ పోసాను. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ పోసేద్దాము. వాటర్ ప్లస్ రైస్ వేసేసి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో. మెయిన్ అయితే నాకు రైస్ కోసమేనండి. పాప ఉంది కదా, చిన్న పాప ఉంది, సో దానికోసం అనమాట. చూడాలి, మెయిన్ అదైతే సరిపోతుంది, అది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి దాన్ని తీసుకున్నాను నేను. ఫ్రోజన్ వాటర్ అది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ మూత పెట్టేసి ప్లగ్ పెట్టేసాను. స్విచ్ ఆన్ చేద్దాం. ఆన్ చేశాను. చూసారు కదా, ఇండికేటర్ని ఆన్ చేద్దాం. కొంచెం గట్టిగా ఉంది బటన్, గట్టిగా మనం ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ఆన్ చేయగానే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది అన్నమాట. ఇది లోలో ఉంది, ఇది లోలో ఉంది కాబట్టి ఇలా ఒక సింగిల్ వెలిగింది. ఇది హైలో మనం కనుక ప్రెస్ చేస్తే అప్పుడు డబల్ వెలుగుతుంది అనమాట. ఇది జస్ట్ మధ్యలో నొక్కితే ఆఫ్ అయిపోతుంది. ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే హైలో టూ ఇలా వస్తాయి సిగ్నల్స్. ఇప్పుడైతే పెట్టాము కదా, మనం లోలో పెట్టి ఫస్ట్ చూద్దాము. ఆన్ చేశాను లోలో. చూద్దాం ఇప్పుడు. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఎలా ఉంటుందో చూద్దాం. చూసారా, ఇది యాక్చువల్గా ఇది పొంగుతుంది అనమాట. ఇది నేను పెట్టాను కదా, మనకి రైస్ ఉడికేటప్పుడు పొంగుతుంది కదా, అలా పొంగి ఇలా బయటకు వచ్చేస్తుంది. అందుకని ఏం చేశానంటే జస్ట్ నేను ఇలా స్టీమ్ వస్తున్నాను, బాగా వేడిగా ఉంది. జస్ట్ ఇది ఇట్లా తిప్పేసి చూసారా, ఇది ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అది స్టీమ్ బయటకు అలా వచ్చి ఇలా సైడ్ నుంచి వచ్చేస్తుంది. సో అందువల్ల నేను ప్లేట్ చూసారు కదా, చూడండి, ఇవ్వండి, ఇలా 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 సైడ్కి బబుల్స్ వచ్చేస్తుంది అనమాట. అందులో మూత తీసేసాను. మూత తీసేసి చూద్దాం. వాటర్ ఎందుకో తక్కువ, నేను అంటే యాక్చువల్లీ ఈ కప్తోనే కదా పోసాను, ఈ కప్కి 3 పోసాను అనమాట. నేను అట్లాగే పోసాను. వాటర్ తక్కువ అయితే అనిపిస్తూ ఉంది. ఇంకా వాటర్ పడతాయి అనుకుంటా.